నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో కుటుంబ స్థావరాలపై ప్రత్యేక దాడులు. అక్రమ కుటుంబ తయారీ నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు. ముర్మురు సమీపాన ఈ నెల 27 నుండి దేవతల విగ్రహ ప్రతిష్టాపన, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. వివరాలు వెల్లడించిన శ్రీ కొమరన్న జాతర మల్లికార్జున దేవస్థాన ఆహ్వాన కమిటీ. కామ్రేడ్ పోచన్న భూమన్నల ఆశయాలను తుదికంటా కొనసాగిస్తాం. కె రాజన్న జిల్లా కార్యదర్శి సిపిఐ న్యూ డెమోక్రసీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ బోర్డు తీరు మండిపడ్డ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని నిల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీశ్వరరెడ్డి మరియు చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి సుమారు 40 మంది కలిసి బయ్యారం గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 కుటుంబ తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించి సుమారు 5,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం మిశ్రమంను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ అక్రమంగా కుటుంబ తయారీ మరియు విక్రయాలు చట్ట విరుద్ధమని తెలిపారు. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. కుటుంబ తయారీలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొంచెం లాంగ్ షార్ట్ ఉండాలంటే వీడియో పంపిస్తే వినబడుతుంది. అంతర్గాం మండలం ముర్మురు సమీపాన ఈ నెల 27 నుండి మార్చి 2వ తేదీ వరకు దేవతల విగ్రహ ప్రతిష్ట, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ముర్మురు కొమరన్న జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కొమరన్న జాతర మల్లికార్జున దేవస్థాన ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిమాన్వితుడైన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ముర్మురు కొమరన్న జాతర గత 66 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27న గణపతి, సుబ్రహ్మణ్య కేతమ్మ, మేడలమ్మ, శివానందీశ్వర, ముత్యాలు పోచమ్మ, మదన పోచమ్మ, గంగాదేవి, రేణుక ఎల్లమ్మ ధ్వజస్తంభ సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు మార్చి 1 ఆదివారం మేడలాదేవి, కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ జాతరను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మరి నా వెంట ఉన్న గత 66 సంవత్సరాల నుండి అంతర్గాం మండలంలోని మురుమూరు బ్రాహ్మణపల్లి సమీపాన మల్లికార్జున స్వామి దేవాలయము గత 60 సంవత్సరాల నుండి కొమరన్న జాతరగా పేరు పొంది ఉన్నది. అటువంటి దేవాలయము చాలా పురాతనం అవడంతో మరి ఆ స్వామివారి టెంపుల్ని నూతనంగా అందరు భక్తుల సాయంతో బ్రహ్మాండమైన మల్లికార్జున స్వామి యొక్క టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ టెంపుల్లో గతంలో మణిమానితుడైన మల్లికార్జున స్వామి మరి నూతన విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. ఆ విగ్రహ ప్రతిష్టాపన మరి ఈ నెల 27వ తారీఖు మొదలుకొని 27, 28 మార్చి 1 ఉదయంన
10 గంటలకు ఆ భగవంతుని ప్రతిష్టాపించడం జరుగుతుంది. దాని తదనంతరము మరి ఏదైతే 66 సంవత్సరాల నుండి అక్కడ మల్లికార్జున కళ్యాణోత్సవం కుమ్రన్న జాతరగా పేరు పొంది కుమ్రన్న జాతరగా వేలాది మంది భక్తులు వచ్చేస్తున్నారు. మరి ఈసారి కూడా ఎంతో కష్టనిష్ఠురాలకు ఓచుకొని ఆ భగవంతు మానవ సేవే మాధవ సేవ భగవంతుని యొక్క 5 ఫీట్ల విగ్రహాలను ఆ విగ్రహాలు మరి ఆ పుణ్యక్షేత్రంలో కేతమ్మ, మేడలమ్మ, శివనందీశ్వర, ముత్యాల పోచమ్మ, మదన పోచమ్మ, గంగాదేవి, రేణుకా ఎల్లమ్మ మరియు ధ్వజస్తంభ సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన 1వ తారీఖున చేయబడుతుంది. ఆ విగ్రహ ప్రతిష్టాపనకు భక్తులందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి భగవంతుని దర్శనము సామాన్యులకు దొరకదు. ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యమైన భక్తులకు దొరుకుతుంది. కావున భక్త మహాశయులకు విజ్ఞప్తి. ప్రగతిశీల యువజన సంఘం సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీల ఆధ్వర్యాన కత్తరమల్ల పోచన్న ఆరుమమల్ల భూమన్నల 34వ వర్ధంతి సభను రామగుండం టౌన్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ సభకు పివైఎల్ జిల్లా అధ్యక్షులు కె ధర్మేందర్ అధ్యక్షతన వహించగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ముఖ్య వ్యక్తిగా హాజరయ్యారు. కామ్రేడ్ కత్తరమల్ల పోచన్న పివైఎల్ ఆధ్వర్యంలో యువతను కూడగట్టి చెడు మార్గంలో పోకుండా సన్మార్గంలో నడిపించాడని, పోచన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆనాడు కొంతమంది అరాచక శక్తులు కామ్రేడ్ కత్తరమల్ల పోచన్నను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగిందని తెలిపారు. భూమన్న పోచన్న మనకు దూరమై 34 సంవత్సరాలు కాబడుతుంది. కాబట్టి కత్తరమల్ల పోచన్న ఈ రామగుండం ప్రాంతంలో, ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో యువకులను చైతన్యవంతం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఒక మనిషి ఇంకో మనిషి దోసుకున్నటువంటి రాజ్యం కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి కమ్రేడు కత్తరమల్ల పోచన్న. ఇదే కాదు, ఈరోజు యువకుల్లో ఉన్నటువంటి చెడు భావాలను తొలగించి యువకులందరినీ చైతన్యం చేసినటువంటి వ్యక్తి కమ్రేడు పోచన్న. కమ్రేడు పోచన్న అటువంటి పోచన్నను కొంతమంది అరాచక శక్తులు ఓర్వక అతి కిరాతంగా చంపడం జరిగింది. చంపినప్పటికీ కమ్రేడు పోచన్న ఒక ఆశయాలు మన ముందు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అదే కాదు, ఇదే విలేజ్ నుంచి కమ్రేడ్ ఆర్మూర్ల భూమన్న విప్లవం విజయవంతం కావాలని, దేశంలో దోపిడీ నశించాలని చెప్పి ఈరోజు పక్కన ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో వెళ్ళి పోరాటం చేస్తున్న క్రమంలో ఇక్కడ సాయుధ పోలీసు బూటక్ ఎన్కౌంటర్లో కాల్ చంపినటువంటి కమ్రేడ్ భూమన్నను. కనుకనే ఇద్దరు కామ్రేడ్స్ ఈరోజు విలేజ్ రాముడు నుంచి జన్మించాడు. ఇద్దరు కామ్రేడ్స్ ఈరోజు ఇక్కడ విలేజ్ రాముడులో గొప్ప విప్లవకారులుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. కమ్రేడ్ పోచన్న భూమన్న ఆశయాలను మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి కమ్రేడ్ పోచన్న భూమన్న ఆశయాలు ఈరోజు మన ముందుంది. పోచన్న భూమన్న లేకపోవచ్చు, కానీ ఆశయాలు మాత్రం మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సిఐటియు నాయకత్వం పెద్ద ఎత్తున పాత ఎస్టీపీ సందర్శించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్సీఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి హాజరై మాట్లాడుతూ గోదావరి కనిలో ప్రవహిస్తున్న మురుగు అంతా జీడీకే 2A INC గుండా కాలువ ద్వారా గోదావరి చేరుతుంది. ఈ మురుగు కార్మిక కుటుంబాలకు, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలకి మంచిది కాదని మురుగునీటి శుద్ధి కేంద్రం జీడీకే 2 మరియు 2A INC సుందిల్లా మంతుని రోడ్డుకు నిర్మించడం జరిగింది. 2022 నుండి ప్రతి సంవత్సరం నిధులు విడుదల అవుతున్నాయి, కానీ ఇక్కడ మురుగునీరు శుద్ధికి నోచుకోలేదు. కేవలం ½ ఇంచు సామర్థ్యం కలిగిన మోటార్లతో వీరు ఏ మురుగునీరు శుద్ధి చేశారో తెలియడం లేదు. శుద్ధి చేసినా చేయని ఆ నీరు మరలా మురుగునీరు కాలువలోనే కలిపి గోదావరి ఖని తరలించి మనల్ని దావకానా పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ నీళ్ళని గోదావరికి పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్కు తప్పుడు చూపెట్టి పొల్యూషన్ బోర్డు యాజమాన్యం ఒకటయి కార్మికుల్ని మోసం చేసే ప్లాంట్ ఇది. ఈ పక్కన దాదాపు 4-5 240 HPల నీళ్ళు వస్తాయి రోజు.
దాన్ని ఫిల్టర్ చేసి అని శుద్ధి చేసి గోదావరికి పంపాలి. మేము పంపుతామని కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి కేవలం హాఫ్-హెచ్ పంపులు 1H పంపులు 2 పెట్టి ఆ కాలువలను తీసి ఆ కాలువలనే మళ్ళీ మురుగు కాలువలనే పోసి దాదాపు 2022 కాడ నుంచి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించుకుంటా నెలకు సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు టెండర్ ఇచ్చారు మెయింటెనెన్స్ కోసం. దీన్ని నిర్మించారు. దీన్ని ఎందుకు నిర్మించారు? దీని కుంభకోణం ఏంది? దీన్ని ఎవరిని తప్పుదో పెట్టించారు? ఇది పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెప్పాలా? గోదావరి కని కేంద్రంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఉంటారు. ఈ తప్పుడు పద్ధతుల ద్వారా కంపెనీ కార్మికుల్ని ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? మార్చి తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటలలోపు శ్రీశైల ఆలయంలో దర్శనాలు ఉంటాయి. తిరిగి రాత్రి 9 గంటలకు దర్శనాలు ప్రారంభమై 10 గంటల వరకు ఉంటాయి. మార్చి 3న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీశైల దేవస్థాన దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని, ఉపయాలయాలతో పాటు స్వామి అమ్మవారి దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని, గ్రహణ అనంతరం సంప్రోక్షణ వివిధ కార్యక్రమాల అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభించడం జరుగుతుందని, గ్రహణ కాలం 3:28 పాటు ఉందని, గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలై సాయంత్రం 6:48 ముగుస్తుంది. సింగరేణి ఆజీవన్ ఏరియా పరిధిలోని జీడీకే 11 ఇంక్లైన్ లో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. కోల్కతా కార్మికుడు ఐలయ్య గన్ లో బ్లాస్టింగ్ అనంతరం చెటాయి చేస్తుండగా సైడ్ ఫాల్ కావడంతో నడుం మరియు కుడి కాలుపై బొగ్గు పేలులు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్మికుడిని గణన యాజమాన్యం వెంటనే గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించింది. విషయం తెలుసుకున్న వెంటనే ఐఎన్టీయూసీ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కార్మికుడిని పరామర్శించారు. ఆజీవన్ జీఎం కార్యాలయం సమావేశ హాల్ నందు సింగరేణి సంస్థలో సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో 6వ ప్రయాస అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి పెన్షన్ దావాలను తక్షణ పరిష్కారానికి సంబంధించి చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా జీరో పెండెన్సీ సాధించడం ముఖ్య లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ 1 హరి పచౌరి, సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ 2 కె గోవర్ధన్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ 1 హరి పచౌరి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సీఎంపీఎఫ్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు రాయటం చదవటం బాగా నేర్చుకోవాలని చిలుముల సుధాకర్ అన్నారు. బుధవారం మాల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు మాల్కాపూర్ స్థానిక నివాసి అయిన చిలుముల సుధాకర్ పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి, ఉపాధ్యాయురాలు త్రివేణి కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చిలుముల సుధాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కలిసి రామగుండం నియోజకవర్గ పరిస్థితులపై వివరించి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందించిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి. కమాన్పూర్ మండలం గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. కళాశాలలో గుండారం కళాశాల విద్యార్థులతో పాటు రామగిరి మండలం పొన్నూరు గ్రామంలోని కస్తూర్బా బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి రోజు 175 మంది విద్యార్థులకు గాను ఒకరు పరీక్షకు గైహాజరైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద కమాన్పూర్ ఎస్ఐ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏది లేదు అటే పోరు అంటాడా. మేము ఇక్కడనే ఉన్నాం కదా సార్, మేమేడు ఉన్నాం వాళ్ళు.
కమాన్పూర్ గ్రామం కిష్టంపల్లెకు చెందిన సాగర్ల ఉదలు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఓదెల కుటుంబాన్ని సుందరం ఫౌండేషన్ ఫౌండర్ బోనాల వెంకటస్వామి మంగళవారం ఓదెల కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులతో పాటు 2,564 రూపాయల ఆర్థిక సాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సుందరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కన్నూరి నాగేష్, కావేటి కిషన్ సార్, కుక్క వరప్రసాద్, బోనకాని మల్లేష్ రాజు, దేవేంద్ర, ఆకుల హరీష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో కుటుంబ స్థావరాలపై ప్రత్యేక దాడులు, అక్రమ కుటుంబ తయారీ నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు. ముర్మురు సమీపాన ఈ నెల 27 నుండి దేవతల విగ్రహ ప్రతిష్టాపన, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వివరాలు వెల్లడించిన శ్రీ కొమరన్న జాతర మల్లికార్జున దేవస్థాన ఆహ్వాన కమిటీ. కామ్రేడ్ పోచన్న భూమన్నల ఆశయాలను తుదికంటా కొనసాగిస్తాం. కె రాజన్న జిల్లా కార్యదర్శి, సిపిఐ న్యూ డెమోక్రసీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ బోర్డు తీరు మండిపడ్డ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.